కలవరం అసలిది కదా ఒక సంబరం. మామ ఫోన్ చేసి అడుకో, మామ కూడా పంపిస్తాను. నీతో ఏం వద్దు నాకు. వద్దు కాదు ఆమెనే ఓన్ గోకు నేను ఉందని వెళ్ళిపోతా. ఇంకా హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ పైన ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇట్లా మేము గోవాకు పోతున్నాము కజిన్స్ అందరం కలిసి. అందరి ఇంట్లో ఒప్పుకుర్రు, నువ్వే ఒప్పుకోలే అని చెప్పి నీతో మాట్లాడదామని చెప్పి పిలిచిన అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆమెకు అసలు గోవా అంటేనే నచ్చదు, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు పిలుద్దాం మమ్మీని. అయితే మనీష్ మా తమ్ముడు కూడా వస్తున్నాడు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. చెప్పలేదురా, ఇంకా చెప్తాను. ఈ ప్రాంక్ చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది, భయం అవుతుందిరా. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. మనకి ఫస్ట్ ప్రాంక్ వీడియోస్ వాళ్ళక చెప్పక ఏదో ఒకటి వీడియో కోసం ఏదైనా చేయాలి తప్పదు. ఇప్పుడు సరే చూద్దాం, స్టంట్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఎట్లయితే సార్ అసలు నమ్మేసాను, వాళ్ళు నమ్మిపించే ఇప్పుడు నువ్వు అక్కని గోపోతే వీళ్ళందరింట్లో ఒకే చెప్పారు. మన నువ్వే చెప్పలేవు, టికెట్స్ కూడా బుక్ అయినాయి. అట్లా ఏదో ఒక నువ్వే చెక్ చేయక్క, డబ్బులు పిలువు అక్కనైతే విలువ. మమ్మీ మమ్మీ ఒకసారి ఏంటి నీతో మాట్లాడాలి, అందుకే పిలిచిన. ఏం మాట్లాడాలి? ఏం లేదు మమ్మీ, ఇప్పుడు మస్తు రోజు నుంచి మేము అందరం ఏడిపోలే కదా, అందరం కలిసి ఏడిపోలే కదా, ఎడికన్నా పోదామని చెప్పి అనుకుంటున్నాం. ఏడికన్నా ఒక దగ్గరికి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? అందరు మాక్సిమం అంటే గోవాకే ఎంజాయ్ చేస్తారు మస్తు. మేము కూడా అట్లా గోవాకి పోదామా అని చెప్పి అనుకుంటున్నాం. మేమే ఇక ఆల్రెడీ మామ వాళ్ళకు కూడా చెప్పేసినాం, వాళ్ళు ఒప్పేసుకున్నారంట. మామ వాళ్ళు బాబాయ్ వాళ్ళు, సిరి వాళ్ళు, గన్ని మన్ని, నేను, సిరి, సన్ని, పూజ, వీళ్ళే. మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం. గోకోవడం నాకు ఇష్టం లేదు. దేవుళ్ళమని చెప్పి గోవాకపోతే ఏమైతుంది మమ్మీ? నేను చెప్పిన ఏమైనా పోవాలని కూడా నువ్వు చెప్పలే, మేము పోదామని ప్లాన్ వేసుకున్నాం. నాకు చెప్పిండ్రా? నువ్వు చెప్పలే, అసలు మీరే రెడీ అయిపోతారా? అప్పుడే ఏదో ఇంట్లో చెప్పాలి కదా అని చెప్పినాం అంతే. నువ్వు పర్మిషన్ ఇప్పుడు పోవద్దంటున్నాను. ఏమక్క ఒకసారి పోతామమ్మా, ఏడుకోలేక ఎన్ని రోజులు వచ్చి వద్దురా, నేను వద్దండి. గోవా అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే వద్దండి. గోవా కూడా ఏమైతుంది మమ్మీ? ఆడ మేము ఏమైనా పోయి తాగుతామా ఏంది? అదంతా మంచిగా ఉండదు, బాగుంది. మంచిగా ఉండకపోతే ఏమైతుంది? అది ఎట్లుంటుంది అంతా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండదు. ఏం కాదు, అందరం కలిసి పోతాం. ఏం గర్ల్స్ పోతలే కదా, అంత బాయ్స్ ఉంటది, అంత ఎట్లుంటది అంటే బాగుండదు. అక్కడ తెలిసిందే కదా, వద్దు. నేను వద్దా. మరి ఇంట్లో అందరు ఒప్పుకురు, అక్క వాళ్ళు అందరు ఒప్పుకురు, మామ అత్త అందరు ఒప్పుకురు. నువ్వే ఒప్పుకురు. నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి మామ ఒప్పుకున్నా, అందరు ఒప్పుకురు. ఏం కాదక్క, మళ్ళా వారమే ఎక్కువ లేదు. వద్దురా, ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. చెప్పకుండా ఎట్లా బుక్ చేస్తారు మీరు? నాకు చెప్పాలి కదా, చెప్పకుండా ఏదో ఒకటి చేసి. మా అమ్మ వాళ్ళు ఒప్పుకురు కదా, నువ్వు కూడా ఒప్పుకుంటావు అని చెప్పి బుక్ చేసుకున్నావు. ఎట్లా బుక్ చేసినావు? ఒప్పుకోరు కదా, మరి నువ్వెందుకు ఒప్పుకో? నేను ఒప్పుకోను. మామ ఒప్పుకుందేమో, అక్క ఒప్పుకుందేమో, కానీ నేను ఒప్పుకోను. పిన్ని ఒప్పుకున్నా, నేను అవన్నీ తెలియదు మమ్మీ, పంపి అంతే. నేను పంపియను, వద్దాను. పంపియం ఎందుకు వద్దు? గోవాకైతే వద్దు, వేరే దగ్గర ఎక్కడన్నా పంపిస్తాను. గుడికి అంటే నేను అదే చెప్పినాక వద్దు ఇప్పుడు అన్నెందుకు అక్క అంటే ఇంటలేరు అక్క. గోవాకి నేను పంపించవద్దు. పోతాం మమ్మీ, ఏమైనా వేసుకున్నావు. నాకు చెప్పకుండా ఎట్లా చేస్తావు? నువ్వు ఎట్లా టికెట్ బుక్ చేస్తావు నాకు చెప్పాలి కదా ఫస్ట్. అదే మామ వాళ్ళకి అడిగినాము, వాళ్ళు సరే అన్నారు. మామ ఓకే, మామ ఫోన్ చేసి అడుకో, మామ కూడా పంపిస్తాను. మామని వీళ్ళు ఫోన్ చేసి వీళ్ళు నేనే మాట్లాడతా మామతో, ఎట్లా ఓకే చేసిందో. నువ్వు వాళ్ళందరితో ఏం మాట్లాడు, నీ తెచ్చనే చెప్పు ఫస్ట్. నేను వద్దంటున్నా. మేమైతే పోతాం మమ్మీ. నేను వద్దని చెప్తున్నా. ఎందుకు వద్దని చెప్తావు నువ్వు? వద్దు, అక్కడ మంచిగా ఉండదు, వద్దని చెప్తున్నా. గోవా అంటే ఏందనుకుంటున్నావు? ఏంటిది? గోవా అంటే గోవానే, గోవా అంటే గోవానే. ఇంటెలిజెంట్ ఫెలో.
బీచ్ ఉంటది అంటుంటాయి అడిపోయాం తాగుతామని చెప్తలేం కదా. తాగి ఎంజాయ్ చేసి అక్కడ పోతారు గోవా కంటే. మీరేం చేస్తారు అక్కడ పోయి? అందరూ పోతారు అక్క అట్లేం. గుళ్ళకాడ అంటే అది పోతారు, నార్మల్. నాతో ఇప్పుడు పోదు. మెమోరీస్ ఇప్పుడు నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. అట్లా పెళ్లి అయిపోయిన తర్వాత అరే అప్పుడు అట్లా కజిన్స్ తో ఎంజాయ్ చేసినా అని చెప్పి అనుకుంటాం అంతే. పోవచ్చులే, అప్పుడు పోవచ్చు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు పోవద్దు అంటున్నాను. పెళ్ళానికి ఎట్లా పోతారు మమ్మీ నువ్వు ఒకటి? వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. ఆవిడ ఇష్టం పెళ్ళానికి అట్లా మ్యాటర్ కాదుడా, మేము పోతాం అనేది మ్యాటర్. నేను వద్దు అంటున్నా, వద్దన్నాక ఎట్లా పోతారు మీరు? ఇంకా అదే చెప్పిన. గోవా కంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు నువ్వు టికెట్ బుక్ అబ్బా ఫస్ట్ ప్లాన్ వేసిందే వీడు. ఏందా డైరెక్ట్ ఒప్పుకున్నారా వద్దని చెప్పండి. నేను అసలు నాకు ఇష్టమే లేదు అసలు. వీళ్ళు సరే సరే డబుల్ యాక్షన్. ఇప్పుడు మళ్ళా సరే ఫోన్ చేసి టికెట్ క్యాన్సిల్ చేసాం రాకమల్ల నువ్వు నీ కూడా క్యాన్సిల్ ఇప్పుడు ఎందుకు చేస్తారు అక్క? మళ్ళా క్యాన్సిల్ పోదాం చేయమైంది. చూసినావా వీడే ఫస్ట్ అసలు పోదాం ఇప్పుడు అన్నాడు. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వేస్ట్ అక్క. ఎందుకు బుక్ చేసాం waste? పోతే నీ ప్లేస్ లో వేరే వాళ్ళని చెప్తున్నావు, నువ్వు ఇష్టం తీసుకోపోతాం. లేనట్టు చేస్తున్నావు, మళ్ళీ ఇష్టం ఉన్నట్టు చెప్తున్నావు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పోతా Double actions. పోతా అంటే నువ్వు ఓనియా, మంచి నాకు ఇష్టం నటుడు. లేదు. జాగ్రత్త వస్తున్నా అడుగుతాను. ఒక్కసారి ఇది అక్క వద్దుగా నేను వద్దా అంటున్నా కదా. గోవా కంటే వద్దు, ఏదైనా గుడికి అయితే పంపిస్తా. అడితే ఇంకా మంచిగా వీడియో పెట్టుకోవచ్చు అక్క. అట్లా వీడియో అంటే ఇక్కడ కూడా మస్తు గుడ్లు ఉన్నాయి, అన్ని నేడనే చేసుకోవచ్చు. ఇక్కడ గోవాలో ఉంటాయి కానీ చేసుకోవాలి. గోవా ఇప్పుడు పోతే మంచిగా గోవా అక్క. పోతేనే మంచి వాల్యూ ఉంది. అరే వాళ్ళు గోవాకి పోయినంట అని చెప్పి వాల్యూ. ఇప్పుడు ఐఫోన్ కొంటే ఎంత వాల్యూ ఉందో గోవా పోతే అంత వాల్యూ ఉంది. వద్దు వద్దు, ఏం ఎక్కువ. వద్దు. గోవా పోయేదానికి మీరు గోవా మొత్తం పోయొచ్చిరా అని చెప్పి అమెరికాకి పోయొచ్చినంత షాక్ అవుతారు అందరూ. ఎవరు షాక్ కాదు. ఏం తెలుసు ఏం మమ్మీ? వద్దు, వద్దు అంటున్నా ఏడికి నేను. వద్దు, ఏడికి వద్దు వద్దు, అన్నప్పుడు ఏడికి వినాలి వద్దు కదా, అంటే. ఊరికనే మళ్ళీ ఇచ్చేస్తావు. ఇది చేసావు అది చేసావు అవి ఏం ఉండయి. టికెట్ బుక్ ఒక్కటే చేయొద్దు. ఉంటది. వద్దు, అవసరం లేదు. టికెట్ బుక్ చేసినా క్యాన్సిల్ చేపిస్తాను నేను. నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేపిస్తావు? రేపు ట్రైన్ అంటే ఈ రోజు నైట్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి నేను పంపించను. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటా సపరేట్. ఫస్ట్ వద్దాక అందుకు ఇప్పుడు ఈ ఏజ్ లో మనకు వద్దాక సపరేట్ వీడియో చేసుకున్నాం. వద్దంటే వినకుండా ఏదో వీళ్ళందరూ అందరూ ప్లాన్ వేసుకుని వీళ్ళందరూ ప్లాన్ చేసినాక నాకు చెప్పారు. ఒక్కడొక్క నాకు మీరు అందరూ మాట్లాడుకున్నట్టున్నారు. ఏం మాట్లాడలేదు. వీళ్ళు మీరు టికెట్ సడన్ గా బుక్ ఓకే అన్నాడు. చేసిర్రా? ఎవరు బుక్ చేసారు? వీడే బుక్ చేసి మళ్ళీ బుక్ చేసినా మళ్ళీ కాదని చెప్తున్నా. వీడే వేసిండు. ఇద్దరు దొంగలు తోడు దొంగలు మంచిగా బుక్ చేసి మళ్ళీ నా ముందర వచ్చి మంచిగా చెప్తున్నా. నేను పంపి క్యాన్సిల్ చేపిస్తా ఎవరో చేసిన వాళ్ళు. ఎట్లా క్యాన్సిల్ చేపిస్తాం మేము కూడా చూస్తాం. నేను పంపి అన్న ఇష్టం లేదని చెప్పినప్పుడు వినాలి. ఇది ఒక్కసారి వదిలేశాక ఒక్కసారి వద్దు వద్దు, నేను పంపించను. నాకు ఇష్టం లేదా, ఇష్టం లేదు పంపించను. ఎందుకు ఇష్టం లేదు నీకు? గోవాలో మంచిగా గోవాలో గుడి కప్పియాలి ఇప్పుడు గుడికి పోవాలంటే. గోవాలో గుడి కప్పియాలి ఇప్పుడు గుడికి పోవాలంటే. గోవాలో అంతా పోయిన వాళ్ళు అందరూ బాగా తాగి ఎంజాయ్ చేస్తారు. మీరు తాగి enjoy చేయాలి. మేమెందుకు తాగుతాం? తాగడం కాదు. బీచ్ కాడ ఎంజాయ్ ఆ, బీచ్ కాడ beach ఇంకా మంచి మంచి ఉంటాయి అక్కడ. గోవాలంటేనే అవన్నీ చేయడానికి పోతారు. గోవా అలాంటి ప్లేస్ చూడాలి అని చెప్పి ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్ని అంటే చూడలేం. ఇప్పుడు గోవాకి అందరు పోతారు కామన్ అని కాబట్టి మేము కూడా పోతామని చెప్పి అడుగుతాం అంతే. గోవా అంటే నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు ఎట్లా టికెట్ బుక్ చేస్తావు? వద్దని చెప్పినా కదా. నేను చేయలేక చేస్తాను దగ్గర సాంతక్క కూడా ఎట్లా చేస్తుంది నాకు చెప్పాలి కదా ఫస్ట్. మామ ఒప్పుకుండా అంటుంది, పిన్ని ఒప్పుకుండా అంటుంది. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఫోన్ చేసి అందరు మాట్లాడారు. ఒప్పుకుర్రు నీకు తెలియదు. నేను వద్దంటున్నా కదా. అరే ఒప్పుకుర్రు బ్యాగుల్లో ప్యాక్ ఇప్పుడు చేసుకుర్రు. నాకు అక్కనే ఫోన్ చేసి రారా అక్కడికి చెప్పు ఒకసారి అంటే నేను వచ్చాను. వద్దంటున్నా నేను. మొత్తం అక్కనే చేసిన. వద్దంటే గోవా 5,000 అంటే నాకు ఇష్టం లేదు. 5,000 పోతే 5,000 బుక్ అయితే నేను అదే అన్నాక అసలు వద్దక్క నాకు అసలు ఇష్టమే లేదు అక్క. అదే 5,000 పెడితే ఇక్కడ గుడికి పో. మా ఏ గుడికి పోయిరావా? గోవా ఇష్టమా? నువ్వు డబల్ యాక్షన్ అన్ని డబల్ యాక్షన్ హ్యాపీగా. మొత్తం 5,000 పెడితే మంచిగా దావత్ వచ్చాక చేయొచ్చు. మళ్ళీ బుక్ చేసినామని చెప్తున్నారు. ఏముంది ఇష్టం లేదని తెలిసి కూడా అట్లా చేస్తావా? తెలిసో తెలియక టికెట్లు బుక్ చేసారు ఎట్లా ఇక పోవాలి మమ్మీ మీరు ఏమన్నా అనుకోండి మేమైతే పోతాం. ఏమంటే నైట్ ట్రైన్ అక్క ఉంది. పంపినట్టు మళ్ళీ పోతామంటది మాక. అక్క పంపినట్టు మళ్ళీ పోతామంటావు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. మీరు ఎవరు పోవద్దు. ఈ ఒక్కతే కాదు, నువ్వు కూడా పోవద్దు, వాడు కూడా ఎవరు పోవద్దు. ఇప్పుడు టికెట్లు బుక్ చేసినప్పుడు బుక్ చేసిన పైసలు పోతే పోయినాయి. పంపించాలంటే పంపించదు. డబల్ యాక్షన్ చేస్తుండు వీడు కూడా అన్నాడు. అసలు ఫస్ట్ పోదామక్క ఎంజాయ్ చేద్దామక్క. అసలు మెమోరీస్ లేవు మనకి. ఫోటోలు ఎప్పుడు ఇలా గ్రూప్ ఫోటోలు మన కజిన్స్ ఎప్పుడు ఈ మాట నేను అన్నాడు. ఇప్పుడు అన్నా నాకు అప్పుడు ఎప్పుడో అన్నా. మొన్ననే అన్నాడు. అప్పుడు అరే మనం అందరం ఏడికి పోలేం కదరా, ఇట్లా ఏదైనా ప్లాన్ చేసుకుందాం అంటే గోవా పోదామక్క అన్నాడు. నేను అప్పుడే గణేష్ ఫోన్ చేసి అడిగిన. వాడు కూడా సరే అన్నాడు. ఇక సిరివల్లకి వీళ్ళందరూ
అందరికి ఫోన్ చేసా సరే అంటలేను కదా మీరు ఫోన్ అందరూ సరే చేస్తే అంటున్నారు. అందరు సరే అన్నారు. వాళ్ళ ఇంట్లో అడుగురు సరే బాగుంది అన్నారంట. నేను వద్దంటున్నా, నేను పంపియనని నువ్వు చెప్తున్నా. వద్దంటే అందరు పైసలు వేస్ట్ అవుతాయి. వేస్ట్ అయినా సరే నేను పంపియనియా, ఫోన్ చేసి మాట్లాడతా, అవసరం లేదని చెప్పాను. అనిపిస్తుంది, నాకు వద్దు అనిపిస్తుంది. అదేదో ఈయనే బుక్ చేసిన వాడే చెప్పినాడు. పైసలు ఏం వేస్ట్ అవుతాయి. మాట్లాడుతున్నా 50,000 తెలుసా? అయితే ఆయన 50,000 అవసరం లేదు. గోవా పోవాలంటే ఏందనుకుంటున్నావు మాటలా? పోయాడు ఎంజాయ్ చేసే వాళ్ళు పోతారు. గోవా అంటే ఏమి బాటిల్ కంట్రీ కాదు. ఎంజాయ్ చేస్తారు అక్కడ పోయి. బాటిల్ గిటిల్ అవన్నీ మనకు జాంతనాయి. మందు తాగుదాం మరి అట్లా అయితే నువ్వు పోవాలి గోవా. ఎందుకు అనుకున్నావు గోవాని పుట్టిగా పోతావు? దానికి ఏమన్నా అవుతారు అనుకుంటున్నావు గోవాకి? ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ గుళ్ళు లేవా? ఏ గుడికి గుడికాడ ఎవరన్నా పోయి ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ ఎందుకు? ఫోటోలు దిగొచ్చు, అన్ని వేసుకోవచ్చు. ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు, గుడి కాడ ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ నువ్వు పోయి చేయరా? మళ్ళీ నీ టికెట్ క్యాన్సిల్ చేసా? ఆన్లైన్ చేసి నువ్వు కూడా క్యాన్సిల్ చేయాలి. నువ్వేం వద్దు గోవాకి, అందుకే అవసరమే లేదు. అనుకోవాలా, నేను పంపియా. ఏమన్నా సపోర్ట్ చేస్తుందంటే ఈడు ఎట్లా నేనేం పంపియా. టికెట్ క్యాన్సిల్ చేస్తా ఓకే. సరే నువ్వు మళ్ళీ మళ్ళీ ఏం చెప్పి నేను పంపియనంటే పంపియాలి. ఇట్లా పంపియో నేను కూడా చూస్తాను. కట్ట కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. పంపియని అంటున్నా, నువ్వు వెళ్ళానే పోతాం మమ్మీ పంపి. ఎప్పుడు ఏడికి పోలేము కదా. వద్దంటుంటే పోతా అంటే ఏం చెప్పాలి? ఏ పోతామంటే అర్థం కదా. ఊరికే వద్దా అని చెప్తున్నా కదా నేను కూడా. అది అందరూ ఒప్పుకున్నాక నీకేమైతుంది? అందరూ ఒప్పుకుంటా, నేను పంపియనని అంటున్నా. ఇష్టం లేదని చెప్తున్నా. వద్దన్నా కూడా పోతా అంటే ఏం చెప్పాలి కదా నీకు? మీరు బాగా ఎక్కువ చేస్తుంది. వాడు కూడా ఎక్కువ చేస్తు, నువ్వు కూడా ఎక్కువనే చేస్తున్నావు. ఇద్దరు ఎక్కువనే చేస్తు. ఏమి ఎక్కువ చేస్తలేక అసలు నేను ఏమి ఎక్కువ వీళ్ళే బుక్ చేసిరు. బుక్ చేయడం పోవడం అన్ని ఇంకా మీరు ఫస్ట్ ప్లాన్ ఇచ్చింది చేసిన వీడు. వీళ్ళు ప్లాన్ వేసిరు. వీడు అసలు మెయిన్ ఎవరు ఇచ్చింది నాకు అర్థం వీడే కాదు. అంటే. వీళ్ళు ఇచ్చిన నువ్వు డబుల్ యాక్షన్ చేయకండి. ఎవరు ఇచ్చినా అసలు నేను ఇంటికాడున్నా ఫోన్ చేసి గోవా వస్తున్నావు అన్నారు. మొన్న వీడు వీడియో చేయడానికి వచ్చిండు. అవును. ఆ రోజు అన్నాడు వీడు, అక్క మన అందరం కలిసి ఎడికోలే కదా, ఎడికి పోదాం అంటే ఎడికోదాం రా అంటే గోవాకు పోదాం అన్నాడు. ఇక అందరు ఇంట్లో చెప్దామని నేను మా గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టిన. అయితే అందరూ ఓకే అన్నారు. అందరూ మెసేజ్ కూడా ఇక అందరు అడిగిన తర్వాత అందరూ ఓకే అన్నారు. పిలిచింది మళ్ళీ నా మీద చేస్తుంది. అందరూ ఓకే అన్నారు. అందరూ ఓకే అంటే నేను ఓకే నేను అసలు చెప్దామని అనుకోలేదు నీకు కానీ. ఆటలా పోతాం పోతాం అంటే అదే అంటున్నా పిల్లలు అంటే మనమే పిల్లలమే కదా. శివంగి పిల్ల సిరాకు పెట్టి సంపకే. గుడికాడ చేరుకో పంపిస్తా కానీ గోవాకి నేను పంపియను. వద్దని చెప్తున్నాను. నువ్వు పంపియనన్నా పంపిస్తానా, మేము పోతాము. టికెట్స్ బుక్ నేను వద్దన్నా అయినా ఎట్లా పోతారు? ఇష్టం లేదని చెప్తున్నా. నేను చెప్పినప్పుడు వినాలి. ఓకే అరే నీకు ఇష్టం, నీకు చిన్నప్పుడు అట్లనే చేసిరా, నీకు మేము ఇష్టం పోలేము. లేదని ఇట్లా లేదా? మేము చెప్పిన మాట విన్నాము. ఓకే ఎక్కడంటే అక్కడ పోలేము, తిరగలేము. అప్పుడు ఓలేమాక ఇప్పుడు అసలు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడేమో మీకు ఇష్టం ఉన్నట్టుగా వేసి ఇష్టం ఉన్నట్టుగా పోతున్నారు, వస్తున్నారు. మాకే సొంతం యువతకు మంత్రం. చెప్పిన మాట వినారా మీరు? అసలు అప్పుడు మేము పోలేమాక ఎట్లా మీలాక అప్పుడు అడుగు అక్కడికి అసలు పోలేము అసలు బయటికి. పోలేదు ఎట్లా కాదు, చెప్పినప్పుడు విన్నారు. నువ్వు ఉట్టినావా అప్పుడు? పుట్టిందా పుట్టినాము, ఎందుకు పుట్టలేము? నేను ఉట్లేను. పుట్టినాము. ఏం పోవద్దు, ఏం అవసరం లేదు. ఉంటాం మేము. పోయేది నిన్నైతే పక్క క్యాన్సల్ చేస్తున్నాం. ఒక్కసారి అయితే పోదామా? నిన్ను క్యాన్సల్ చేస్తున్నా. ఇది ఒక్కసారి అయితే పోదాం అక్క, ఒక్కసారి పంపించాక ఇక ఇంకా నేను గణేష్ ఫోనే చెప్తా, ఇట్లా చేసిన నువ్వే క్యాన్సల్ చేసినానని చెప్తా. వద్దని చెప్తే మీరు ఎందుకు మళ్ళీ పోతా పోతా అంటారు? వద్దని చెప్తున్నా నేను. నా మాట వినవా? ఒక్కసారి సౌండ్ ఏది మమ్మీ నువ్వు పోతామని చెప్తే తినిపిస్తలే. నేను పంపియను. ఎందుకు పంపియను? పంపియను. పంపి. ఏడు పంపిస్తా? ఏం కాదక్క, ఒక్కసారి పంపించే ఏం కాదు. గోవా అంటే ఇక్కడ పక్కన ఉంది అనుకుంటున్నావా? అవసరం లేదు. పక్కనే ఉంది మళ్ళా. ఇంటి పక్కన ఉందా? మన గోవా పక్కన పానాజీ స్టేట్ అండ్ క్యాపిటల్స్. ఏం వద్దని చెప్తున్నా. పంపియను. మేము పోతామని చెప్తున్నాం. నువ్వు పంపించా మేము పోతాం, ఇది ఫిక్స్. ఇక నీతో ఏం వద్దు నాకు. వద్దు కాదు, నేను పంపియంటే పంపియాలి. ఎవరెవరు పిలుచుకొస్తా అన్ని క్యాన్సిల్ చేపిస్తా. ఎవరు మామ ఎవరిని పిలుచుకొచ్చినా పిలుచుకురాకున్నా మేము పోతాం. నేను పంపియను. ఇది క్యాన్సిల్ fix. చేపిస్తా. ఫిక్స్ ఏం లేదు. నువ్వు ఏమన్నా చేసుకో. అంటుంది. పంపియను. వద్దని నువ్వు వద్దు, మేము పైన నువ్వు వద్దు, నేను వస్తా, అవసరం లేదు. నేను వస్తా. బాగా పుల్లలు పెట్టి ఇట్లా ఫస్ట్ ఉంటావు. మనం మాట్లాడుతుంది నువ్వు సెటిల్ చెప్పిన చేస్తా అని చెప్పి settle వచ్చిండు. చేస్తా అని చెప్పి అంతా మళ్ళీ ఇప్పుడు చూడు నా పేరే నాకు ఏమైంది, ఆ కాలం సార్ వచ్చి అక్కతో మాట్లాడుకోరా అని చెప్పి పంపించింది అక్క. అవునా? అందుకని నా అడిగాను అని చెప్పి. మన మామ ఒప్పుకుండు కాబట్టి నేను పిలిచిన మామ
ఒప్పుకుంటాడు, మామకి ఏం పని లేదు. మామకు పైసలు వేస్ట్ కాదని ఉంది, నీకు వేస్ట్ కాదని ఉంటే 50,000 పోతాయి మళ్ళా. పోతే పోయినా కానీ నేను పంపించాను. నార్మల్ టికెట్ అనుకుంటున్నావా? మరి ఏం టికెట్? 50,000 అది. 50,000 టికెట్ అయినా సరే. ఎట్లా పోతున్నాం? ట్రైన్లో 2 days పడుతుంది, 3 days 2 days పడుతుంది. 4 days ఉంది కానీ ఏమవుతుంది. 1 week అంట అక్క. 1 week రావి 1 week అని చెప్పేసి అప్పుడే సెట్. ఇంకా 1 week పోయేటప్పుడు ఎట్లా పోతాను? మండే పోయి కూర్చుంది అక్క ఒక నిమిషం. మండే పోయి మళ్ళీ నెక్స్ట్ మండే నేను వద్దని చెప్తే కూడా మళ్ళీ పోతామంటే గ్రూప్ లో అందరికీ అక్కడే మెసేజ్ చేసి ఏమొద్దురా, ఏ గ్రూప్ లో మెసేజ్ చేసినా చూసినా కదా, నేనంటే క్యాన్సిల్ చేస్తున్నా, వద్దని చెప్తున్నా. మచ్చా మచ్చా రామ్ మచ్చా మచ్చా రా ఈ కచ్చా పచ్చాకే రోటి చాలు చైరా రామ్ మచ్చా 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 రా అక్కడ సెట్ స్నానం చేసి మళ్ళీ నన్ను వాళ్ళ తినడానికి నన్ను ఆమె చేస్తుంది. అదే నాకు వద్దాక ఒప్పుకోదు ఎట్లయినా తెలుసు, అందుకే పోతాను. నువ్వు అదే వీడియోలు రోజు చేస్తాం రా, ఎంజాయ్ చేయొద్దా మనం? నువ్వు పోరా మళ్ళా, నువ్వు మళ్ళా ఇళ్ళతో పోవాలకి ఇప్పుడు నువ్వు వద్దు, టికెట్ వేస్ట్ అయినా సరే నువ్వు వద్దు. నెక్స్ట్ పోదాం, యాదగిరి పోదాం. ఇప్పుడు గోవా ఏది ఏం లేదు. వీళ్ళు ఏమంటారు మళ్ళీ నేను అటు మాట్లాడుతున్నా ఎవరికి హెల్ప్ చేసినా అర్థమైంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మళ్ళీ ఊకే యాదగిరిటైనా పోతారు మనోరు, ఇంకా వేరే దిక్కు పోనేవారు. వేరే ఎక్కడన్నా పోదాంలే, వద్దు ఇప్పుడు ఎక్కడ పోయేది. ఏదన్నా గోవా అయితే పంపించరా, వద్దు టికెట్ ఏంది మమ్మీ నువ్వు పంపియా ఎందుకు పంపియా? అవసరం మేము పోతాం మమ్మీ, నువ్వు ఏమైనా సరే. వద్దని చెప్తున్నా, నా మాట ఇంటేనేమో ఉండు, లేకపోతే ఇంట్లో ఉండమంటుంటే లేకపోతే నేను వెళ్ళిపోతా, నువ్వు గోవాకి వెళ్ళిపో, అంతే. ఒకటే మాట, చెప్పినా వినకపోతే ఏం చేస్తా, నేను ఉండే ఇంట్లో పోను, గోవాకి వెళ్ళిపో. ఎట్లా వెళ్ళిపోతావు? చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలను ఏంటి ఎన్నిసార్లు చెప్పి నేను మొండిగా మాట్లాడుతుంది ఎందుకురా? నేను తినని చెప్పిన తెలిసి కూడా మళ్ళీ అట్లనే చేస్తాను. అలాంటప్పుడు ఆమెనే పోని గోవాకు నేను వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతున్నా, నేనే పోతాను. మరి గోవా పోతా అన్నప్పుడు ఇంకేం చేస్తాను, నేనే పోతుంది. ఏం చేస్తాం ఇక, నువ్వే పోయి ఎంజాయ్ చేస్తావు మొత్తం, అక్కడైనా ఉండు, ఏమని చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూడా అవన్నీ వద్దు కానీ ప్రాంక్ చేసినాం చెప్పాలి కదా మరి, చేస్తున్నావు అని చూసి అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం. ఎట్లుందో అక్క తరపు నుంచి పంపించారు అటు గారు పంపిస్తారు, ఒక్కసారి లేదు నిజంగా అక్క అసలు నిజంగానే అనుకున్నా. రాకేష్ రాక పోతాం అంటే ఏంటో పోతారా? ఆయనకి పోయే దగ్గర ఉంది ఏమన్నా గోవా పోయేనికి? మమ్మీ పిచ్చిది అయిపోయింది. గోవాలో మేము ఎందుకు పోతాం మమ్మీ గోవాకి? మేము ఉంటాము, అట్లాంటి పనులు ఏమి చెయ్యము. నీతోనే వస్తాం కానీ మేము ఎందుకు పోతాం కానీ. నీవే 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 నేనంట, నీవెల్లేక నేనే నేనంట. సో గైస్ ఇదైతే ప్రాంక్ చూసిరా మా మమ్మీ రియాక్షన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చూడడానికి పిచ్చిగా చేసేసింది.